స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడేవాడిని. అంటే రోడ్డు గుంతలతోని మొత్తం రాళ్ళతోని ఉండేది. ఒకప్పుడు ఈ రోడ్లో రావాలంటే వెహికల్ రావడానికి అల్లాడిపోయేవాళ్ళు, లోపలికి రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. గుంతలుగా నీళ్లు పైన పడుతున్నాయని జనాలు చెప్తా ఉండేవాళ్ళు. ఎక్కడంటే అక్కడ మట్టి రోడ్డు పైన ఉండేది, గుంతలు ఉండేది. ఒకప్పుడు ఈ రోడ్డు నడుము లోతు నీళ్ళలో ఉండేది. చిన్న వర్షం వచ్చినా కూడా జనం అంతా అల్లాడి వెహికల్స్ రావడానికి కూడా వీలు కాకుండా సైడ్ వెళ్తూ ఉండేవాళ్ళు, ఈ రోడ్డు వదిలేసి భయపడేవాళ్ళు. బట్ ఫర్ అ చేంజ్ ఇంతకు ముందు రోడ్లో వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్ళము. ఈ భాగ్యనగర్ రోడ్డు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం బాగుంది. ఇప్పుడైతే నీట్గా రెడీ అయింది, బాగుంది. ఇప్పుడు సూపర్గా ఉంది రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతం జనార్దన్ గారు వచ్చినాక ఈ రోడ్డు కొత్తగా శాంక్షన్ చేశాడు. రోడ్డు బాగా హైట్ అయ్యేది, బాగా బ్రహ్మాండంగా చేశారు. జనం బాగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా హౌసింగ్ బోర్డు కస్టమర్స్ అడిగినా కూడా మా చుట్టూ 3 లైన్లో కూడా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాకు చాలా ఈజీగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. పరిపాలన చాలా బాగుంది. ఒంగోలు రోడ్డు కూడా చాలా బాగుంది. ఎలక్షన్కి ముందు జనార్దన్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు రోడ్డు శాంక్షన్ చేశారు, రోడ్డు కూడా వేశారు. చాలా త్వరగా కంప్లీట్ చేశారు, ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేశారు.